కాకరకాయలతో ఎన్ని కూరలు చేసినా అమ్మో కాకరకాయ అంటారు మా ఆయన. అందుకే ఈసారి ఇలా స్టఫ్డ్ కాకరకాయ చేశాను. ఇలా చేస్తే ఎవరికైనా కాకరకాయలు నచ్చాల్సిందే. నేనిక్కడ చిన్న సైజు కాకరకాయలను తీసుకున్నాను. ఈ కాకరకాయలని ముందుగా క్లీన్ చేసుకుని మధ్యలోకి చీల్చుకొని లోపల ఉన్న గింజలన్నీ తీసేసి ఉప్పు నీళ్ళల్లో కనీసం అరగంట నానబెట్టుకుంటున్నాను. ఇది నానేలోపు స్టఫింగ్ కోసం మిక్సీ జార్లో పుట్నాల పప్పు, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి నీళ్లు లేకుండా పౌడర్లా గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న కాకరకాయలను నీళ్లు లేకుండా బాగా తుడుచుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయలలోకి మనం రెడీ చేసుకున్న పుట్నాల పౌడర్ ని స్టఫ్ చేసుకోవాలి. బాగా లోపలికి ప్రెస్ చేసుకుని నింపాలి. అలా అని మరీ ఎక్కువగా నింపుకోకూడదు. ఇలా స్టఫ్ చేసుకున్న కాకరకాయలని కాటన్ దారంతో సీల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వేడి నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత చుట్టుకున్న దారాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేస్తే కాకరకాయ తినని వాళ్ళు కూడా లొట్టలేసుకుని తింటారు. రెసిపీ నచ్చితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ లో చెప్పండి. ఫుల్ కొలతలు క్యాప్షన్ లో ఉన్నాయి.